యాకోబు కుమారుడైన ఇసాకు వివాహం చేసుకున్నటకు రిబ్కాను పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఇద్దరు సంతానం ఏర్పడ్డాయి. ఒకరు ఏశావు అయితే ఇంకొకరు యాకోబు. వీళ్ళిద్దరూ మహా ప్రేమతోటి ఒకరు అడవి ప్రాంతాలలో ఒకరు జీవించుకుంటూ వచ్చింది. ఈసాకు వృద్ధుడైన తర్వాత కొన్ని రోజులకు పెద్ద కుమారుని పిలుచుకొని, కుమారా, నువ్వు అడవికి వెళ్ళి ఒక మంచి జంతువును వేటాడి నాకు ఇష్టమైన రుచికరమైన ఆహారాన్ని నాకు బోధించు అని చెప్పినప్పుడు పక్కన ఉన్న తల్లి కొన్ని మాటలు విన్నది. కొడుకు ఏమని చెప్తుందంటే, కుమారా, తండ్రి చెప్తున్నాడు, నీవు అడవికి వెళ్ళి వేటాడి మంచి మాంసాన్ని తీసుకొని నాకు ఇస్తే నా దగ్గర ఉన్న కొన్ని వరములు నేను నీకు ఇస్తా అని చెప్పినప్పుడు ఈ రిబ్కా ఈయన ఏం చేసిందంటే కపట హృదయం దాల్చింది. అక్కడ ఏం చేసిందంటే పెద్ద కుమారుడికి ఇస్తే అయ్యో చిన్న కుమారుడు అప్పటికే యాకోబు భయంతో ఉన్నాడు. యాకోబు దొంగ కాదు, కానీ పేరు మాత్రము యాకోబును దొంగగా మార్చి, కానీ తర్వాత ఆయన చేస్తున్న చేష్టలు అవి చూసిన తర్వాత దొంగగా మారిపోయాడు. ఇంటికి వచ్చినాక పెద్ద కుమారునికి మళ్ళీ తండ్రి ఏం చెప్తాడు అని చెప్పి దొంగ చాటున అతని చిన్న కుమారుడు తీసుకున్న ఆశీర్వాదాల గురించి తండ్రి పెద్ద కుమారునికి ఏమి చెప్తాడో అనే భయంతో ఉన్నప్పుడు అతడు ఒకటే చెప్పాడు, కుమారా, నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలు ఏమీ లేవు, నీకు ఒకటే ఒక కత్తి మాత్రమే నీకు ఉంది, దాంతో నువ్వు బతుకుపో అన్నప్పుడు, అయ్యో నా పెద్ద కుమారుడు చిన్నోడిని ఎప్పుడు కొడతాడో ఏం చేస్తాడో, వీళ్ళిద్దరు కొట్టుకొని చేస్తారేమని చెప్పి మళ్ళా రిబ్కా అక్కడ భయపట్టి తన చిన్న కుమారుడిని ఏం చేసిందంటే, నా తల్లిదండ్రి గారి ఇంటికి పోయి నువ్వు మేనమామల దగ్గర ఉండు, మళ్ళా నీ అన్న ఎప్పుడైతే అబ్రహాము సంతానము ఆశీర్వదించబడింది, దేవునికి ఇసాకు సంతానము ఆశీర్వదించబడింది, యాకోబు సంతానము ఆశీర్వదించబడింది, తర్వాత మోషే వరకు యేసుప్రభు ఆ ఒకటే కుటుంబాన్ని ఆశీర్వదించుకుంటూ ముందుకొచ్చాడు. తర్వాత కుమారుడు యాకోబు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ వెళ్ళక ముందే అయ్యో నా కొడుకులు ఇతనికి తండ్రి ఏం చెప్తున్నాడు, ఖడ్గం తీసుకొని నువ్వు బతుకుతావు పో బిడ్డ అన్నప్పుడు, నా కొడుకు ఇద్దరు కొడుకులు ఎవరు కొట్టుకొస్తారు అని చెప్పి మళ్ళీ ఇద్దరి మీద ప్రేమ ఉంది, కానీ చంపుతాడో అనే బుగులు రిబ్కాకి ఏర్పడి రిబ్కా చిన్న కుమారు యాకోబును తల్లిగారి దగ్గరికి పంపించింది. అక్కడ పెరిగి పెద్దవాడు అయిన తర్వాత అతడు చేస్తున్న ఆరాధనలు, అతడు చేస్తున్న మాటలు, అతడు చేస్తున్న దేవుని ప్రేరేపణ అంత ఇంత కాదు, ఎక్కడ కూడా తప్పుదారి చేయలే, అక్కడ చేసిందంతా కొడితే రిబ్కా చేసింది. అందుకే తల్లిదండ్రులు ఎవరిని ప్రేమిస్తారు అంటారంటే, ఆర్థికంగా ఏమన్నా కావాలి అన్నప్పుడేమో పెద్ద కుమారుని ప్రేమిస్తారు, అది కుమారులైనా కుమార్తెలైనా. అదే ప్రేమతోటి విషయానికి వస్తే చిన్న కుమారులను ప్రేమిస్తారు, ఎందుకంటే అది నా జీవితంలోనే జరిగింది. ఎందుకంటే మా అమ్మ నాన్నలు ఆర్థికంగా కావాలంటే ఏమరా అని చెప్పి నా దగ్గరికి వచ్చేటోడు మా నాయన, మా అమ్మ కూడా అంతే. లాస్ట్కి వస్తే ప్రేమ విషయానికి వస్తే మా పురుషోత్తంలో ఎక్కువ ప్రేమించారు, మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంతే. ఆ విధంగా చేసుకుంటూ వచ్చిండ్రు. లాస్ట్కి వచ్చినాక యేసు ప్రభును తన రక్షకునిగా ప్రేరేపించి, ప్రభు నేను ఎక్కడ కూడా తప్పు చేయలే, ఏం చేయలేను అని తలంపు యేసు ప్రభు కిందికి దిగొచ్చి దేవదూతలతోటి యేసు ప్రభుతోటి మాట్లాడినట్లుగా యాకోబు జీవించాడు. ఆ జీవితాన్ని ముందుకు తీసుకుంటూ పోయి లాస్ట్కి వస్తే యేసు ప్రభు నేను వెళ్ళిపోతా అనే రోజు దాకా కూడా వచ్చిండు, కానీ నేను నిన్ను ఇడవా, ఇన్ని నాకు ఆశీర్వదించిపో అన్నప్పుడు ఆ చరిత్ర అంతా నేను షార్ట్కట్గా తీసుకుంటూ వస్తున్నా. అయితే అంత తీసుకొచ్చిన యేసు ప్రభు లాస్ట్కి వచ్చినాక దేవదూతలు కూడా 2-3 జాగాలలో బైబిల్లో రాసిన్నది, ఈ యేసు ప్రభు కూడా నిన్ను ఇక నుంచి యాకోబు కావు, నువ్వు ఇజ్రాయేలు అని చెప్పి ఆయన అక్కడ ఆశీర్వదించాడు, పేరే మార్చేసాడు. ఎందుకంటే ఇప్పుడున్న ఇజ్రాయేల్ దేశమే ఆశీర్వదింపబడ్డ దేశం. కొన్ని ప్రపంచాలు ఎంతో కొట్లాడుతున్నాయి, కానీ చిన్నగా ఒక రాష్ట్రం అంతా ఉన్న దేశము ప్రపంచానికే ఆగిపోయింది, అది దేవుని చిత్తమే. అందుకని చెప్పి ఇక్కడ కూడా యాకోబుకు ఇసాకుకు పెద్ద కుమారుడు మాంసం ఎట్లా తెచ్చిండో, ఇక్కడ నా బిడ్డ కూడా ఈరోజు మంచి చికెన్ తీసుకొచ్చి రుచికరమైన వంట చేసి పెట్టింది. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చికెన్ తినేటప్పుడు అనిపించింది, ఏశావుకు
మాంసం తీసుకొచ్చి తినబెట్టు అని చెప్పి ఇసాక్ అడిగినట్టుగా నేను ఇక్కడ ఈ మటన్ని నీ మాంసం నీకు వచ్చినట్టున్నా అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఈ 29 సంవత్సరాలు ముగించుకొని 30వ సంవత్సరానికి వెళ్ళిపోయిన ఈ సమతకు అనేక విధాలుగా గత 10-15 రోజుల క్రితం కూడా కష్టాలు చాలా ఉన్నాయి. ఇదే కుటుంబంలో వీళ్ళ మామ సావు బతుకులకి వెళ్ళినట్టుగా మేము చూసాం. అసలు ఇది తిరిగి వచ్చింది కనుక ఈ కుటుంబానికి అదే శాంతి కాకుండా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఒకటి ప్రకటన చేయడం అంటే మనిషికి ఇది ఒక పునాది రాయిగా పిల్లర్ వేసిన ఇల్లుగా ఎంతో ఆశీర్వదించినట్టుగా బైబిల్ ద్వారా మనం మాట్లాడుతున్నాం. ఈ దినం కూడా నేను ఎక్కడ కూడా ప్రసంగాలు చేయలే, ప్రసంగాలు చెప్తా కూడా నేను అరువుని కూడా అయితేనో కాను, అది దేవుని చిత్తమే. ఎందుకంటే చాలాసార్లు నేను చెప్పుకుంటా పోతూ ఉంటాను దేవుని చిత్తమని. అనుకోని రీతిలో ఏ విధంగా ప్రార్థన చేస్తామో, ఏ విధంగా ఎవరిని ఎన్నుకోవాలనో అది దేవుని చిత్తమే. ఈ దినము సమత 30 సంవత్సరాలు 29 సంవత్సరాలు ముగించుకొని 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు నాకు ఏశావు యాకోబు జీవిత చరిత్ర గుర్తుకొచ్చింది. ఉపన్యాసాన్ని కానీ లేకపోతే దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము గానము చేయుటయే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరమదూతలతోనూ నిన్ను నమ్మిన బిడ్డలతోనూ సదాకాలం పొగడపరిచిన మా ప్రియకరులు తండ్రి, స్తోత్రములు 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 వందనాలు తండ్రి ప్రభు. ఈ సాయంకాల సమయంలో ఇక్కడ కూడి మేము ప్రార్థించి మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి ప్రభు. ఇదిగో సమత రామకృష్ణ వారి కుటుంబంలో మేము చేరి తండ్రి ప్రభు ప్రార్థించుటకు మీరు మాకు దయచేసిన విధానంకై నీకు వందనాలు స్తోత్రములు స్థితులు. ఇదిగో తండ్రి ప్రభు ఆ బిడ్డని బట్టి నీకు అనేకమైనటువంటి వందనాలు స్తోత్రములు తండ్రి. ఆమె జన్మదినం జరుపుకుంటుండగా బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీ రాజ్యంలో ప్రభు యేసయ్య బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను. అదేవిధంగా మంచి ఉద్యోగంను బిడ్డలకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్న విధానంపై నీకు వందనాలు తండ్రి ప్రభు. సమత వాళ్ళ మామను జ్ఞాపకం చేసుకుని తండ్రి మంచి ఆయుష్ని దయచేసినావు, ఆరోగ్యంను దయచేసినావు, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మరి ఇంకా అధికంగా ప్రభు యేసయ్య ఆమె కుమారులను భర్తను కూడా దీవించి ఆశీర్వదించి రాబో జీవితకాలం అంతా తోడుగా ఉండమని అడుగుచున్నాను. వాక్యం యందు ఆత్మ యందు ప్రభు యేసయ్య మీలో ఎదిగే కృపను బిడ్డలకు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభు ఆమె కుమారులకు భర్తకు ఆత్మరక్షణను దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు ప్రభా ఈ సాయంత్రకాల వేళలో ప్రభా తిరిగి మాకు మరి ఒక అవకాశం ఇచ్చిన విధానంకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను నాయన. సమత 29 సంవత్సరాలు ముగించుకొని జన్మదిన వేడుకలు జరుపుకున్న విషయంలో ప్రభా ఒక తండ్రిగా నాకే మీ యొక్క నోటి మాటలు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క కుటుంబంలో ప్రభా మీరు అనేక విధాలుగా తోడుగా ఉన్నందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. గత 10 దినముల క్రితం ప్రభా మేము ఏ విధంగా ఉంటుంటామో అది మీకు తెలుసు. మీ యొక్క ఆశీర్వాదం ప్రభా మెండుగా దీవించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. రామకృష్ణను బట్టి వాళ్ళకిచ్చిన 2 కుమారులను బట్టి ప్రభా, సమతను బట్టి వారి యొక్క తండ్రి చంద్రన్నను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వీరిని నీకు అప్పచెప్తున్నాను. వీరి యొక్క పెంపు దశలో మీరు ఉండండి ప్రభా. 2 కుమారులను ఇచ్చినారు ప్రభా. ఏశావు ఈశాకు వలె కాకుండా 2 సమానంగా చూసే భాగ్యము ఆ కుమారుడు
కుమారులకు ఇవ్వండి, తల్లిదండ్రులకు ఇవ్వండి నాయన. అదేవిధంగా నాన్న యాకోబు తన కుమారు తల్లిదండ్రి చూపిన బాట కాకుండా తాను వెళ్ళిన దారి నీ యొక్క మార్గం. అదేవిధంగా ఈ కుటుంబము నిన్ను ఎరుక్కుంటూ నిరంతరం కొనియాడే భాగ్యం కలిగించండి తండ్రి. నా యొక్క కుటుంబం ప్రభువా నిన్ను ఎల్లప్పుడూ కొనియాడే భాగ్యం మా కుటుంబానికి ఇవ్వండి. సాతానుకు అవకాశం ఇవ్వకండి నాయన. లోకరక్షక ముగ్గురు కుమార్తెలు సమానంగా ఉండే హృదయాన్ని ఇవ్వండి. ఒక కుమార్తె బాధలో ఉంది, ఆమెను కూడా ఓదార్చండి, కనికరించండి. ఆమెకు కూడా త్వరలో మా యొక్క భూ సమస్యలు తీర్చివేయండి తండ్రి. అట్టి డబ్బుతో ఆమెను కూడా వీరికంటే డబల్గా ఆశీర్వదించే విధంగా ఆశీర్వదించమని నిన్ను వేడుకుంటున్నాను. నన్ను నా భార్యను కూడా ఆశీర్వదించండి. మా యొక్క శరీరాలను మీ యొక్క చేతులతో ఆశీర్వదించండి. శరీరానికి శక్తిని దయచేయండి ప్రభు. ఇక్కడ మేరీ అమ్మను పంపించినారు, అనుకోని రీతిలో వారి కుమార్తెను పంపించినారు. అక్కడ ఇడిచిపెట్టిన వారి యొక్క కుటుంబాన్ని దీవించండి ప్రభు. నాయన ఇక్కడ నీ చిన్నపిల్లలు అనేకులు ప్రభు ఇక్కడ కూడి నీ నామం పేరిట మోకరించినారు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభు. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ అవకాశాన్ని ప్రభా మేము కూడి అందరము మొరపెడుతున్నాం. సమత జీవితంలో అనేకమెండైన దీవెనలు దర్శనం చేసి కుమరించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పెట్ట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. హ్యాపీ బర్త్డే టు క్యాండిల్ చూడండి. ఇంకోట్రా ఫస్ట్ దానికే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు డియర్ సమత, మెనీ గ్రీటింగ్స్ టు యు. May God bless to dear, may God bless to dear, may God bless to dear Samata, may God bless to you. ఇక్కడ చూడాలి. చిన్నని కూడా తీసుకోండి. ఇంకా నోట్లో పెట్టుకోలేడు, కాఫీ కొట్టుకోలేడు కూడా. ఫోటోని ఇప్పుడు ఇక్కడ చూడు టైనీ. నిలబడాలమ్మా. ఇలా వాడండి. అమ్మయ్యా నువ్వు ఇక్కడ తిరిగేదండి పెద్దమ్మ. నువ్వు ఇటు వచ్చావు, డాడీ అటు వచ్చావు. ఫోటోలు కూడా కొట్టేసేయండి. ఫోటోలు కొడతారా? కొడుతురా? ఫోటోలు కూడా వస్తాయా? చంద్రాన్ని లేపు. దా చంద్రాన్ని నాది
వద్దు అట్లా. ఒకసారి ఇక కేక్లో వద్దుగా ఒక గ్రూప్ ఫోటో దిగండి. రెడీ 1 2 3 దిగండి. నువ్వెట్లా వస్తావు? అందరు స్మైల్. టవల్ మంచిగా వేసుకోమమ్మ. ముడతాయిందా? టైని మంచి నవ్వు. రైట్. అమ్ములు నువ్వు కూడా వచ్చి సెల్ఫీ లాగా వీడియో నడుస్తుంది ఇంకా. కావాలా